సువార్త ప్రకటించని ఎడల నాకు హల్లెలూయా. మన ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ పూట చేరి వచ్చిన మీ అందరికీ ప్రేమ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియ దేవుని బిడ్డలరా, మరి ఈ సమయంలో మనందరము కూడా ఒక ప్రార్థన, మరి దైవజనులు పగడాల ప్రవీణ్ గారు రాజమండ్రి ప్రాంతంలో హత్య చేయబడినట్లు ఆధారాలు చక్కగా వివరముగా కనిపించిన అది హత్య అని ప్రభుత్వం అధికారముగా ప్రకటించలేని పరిస్థితిలో ఉంది. బహిరంగంగా మేమే హత్య చేశాము అని ఒప్పుకున్న వారిని కూడా కనీసం స్టేషన్ వరకు పిలిచి విచారించలేని పరిస్థితుల్లో నేటి ప్రభుత్వం ఉంది. మరి న్యాయము జరుగునుగాక. ఆ కుటుంబానికి దైవజనులు విడిచి వెళ్ళిన పరిచర్యకు వందలాది నిరాశ్రయులు అయిపోయిన వారిని తీసుకొని వచ్చి వారిని ఉన్నతమైన చదువులు చదివిస్తూ ఉన్నారు. వారి చదువులు ఆగిపోకుండా ముందుకు కొనసాగునుగాక. అలాగే ఒక విత్తనము భూమిలో పడిపోయింది, అది వృధా కాకుండా అక్కడ విస్తారమైన చెట్టు మొలుస్తుంది. ఆ చెట్టు ద్వారా విస్తారమైన కాయలు విత్తనాలు కలుగుతుంది. ఆ విధముగా ఆ దైవజనుని ద్వారా ఆ రాజమండ్రి ప్రాంతములో అనేక మంది ఆ స్థలాలలో నుంచి లేచునుగాక. అలాగే అందరూ కూడా మరి మోకరించగలిగిన ప్రతి ఒక్కరూ మోకరించి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. అయా ప్రేమపూర్ణుడా, కృపాసతి సంపూర్ణుడా, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా మరి ఈ పూట ఈ విధముగా చేరటానికి, అయా స్తోత్రము చేయటానికి, గానము చేయటానికి మీరిచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. అయా మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతైనను నమ్మదగిన దేవుడవు తండ్రి. అయా అయా మాకంటే ముందుగానే అనేక మంది హతసాక్షులు అయిపోయారు తండ్రి. అయా మరి ఈ దినాలలో ఈ సంవత్సరములో మరి ప్రవీణ్ పగడాలనే దైవజనుడు హతసాక్షిగా అయా అయిపోయాడు తండ్రి. అయా ఒక క్రైస్తవుడు హతసాక్షి అయితే అయా సంతోషముగానే క్రైస్తవుడు సిద్ధపడి ఉన్నాడు తండ్రి. కానీ విడిచి వెళ్ళిన తండ్రి కుటుంబానికి ఆదరణ. ఆ దైవజనులు ఎంతోమంది నిరాశ్రయులు అయిపోయిన బిడ్డలను ఉన్నతమైన విద్యాభ్యాసము చదివిస్తూ ఉన్నారు. అయా అనేక మంది వీధుల్లో భిక్షమెత్తుకుని అయా ప్రభుత్వం కూడా వారిని పట్టించుకోలేని ఏమి చేయలేని స్థితిలో అయా దైవజనుడు తీసుకొచ్చి వారికి తండ్రి ఒక ఉన్నతమైన అయా స్థితిలో వాళ్ళని ఉంచుకొని తండ్రి వారిని పోషిస్తూ ఉన్నాడు. ఆ పోషణ, ఆ చదువులు ఆగిపోకుండా కొనసాగటానికి ఆ కుటుంబానికి మీరు ధైర్యమును అనుగ్రహించమని, అయా మరి ప్రభుత్వము తండ్రి ఉన్నది ఉన్నట్లు ప్రకటించగలిగిన సత్తా ప్రభుత్వానికి మీరు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి సాయంకాలం 5 గంటలకు కావలిలో మరి ఇందు నిమిత్తము ఒక శాంతి ర్యాలీ ఏర్పాటు చేశారు. మరి ఎవరైనా ఆసక్తి కలిగిన వారు మన కావలి నియోజకవర్గము నుంచి ఈ విధముగా పాలు పొందవచ్చు. మీరు కూడా మీ యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియచేయవచ్చు. అలాగే సాయంత్రం 7 గంటలకి
బిట్రగుంటలో ప్రార్థన కూడిక ఉంది. మరి దానికి కూడా పాలు పొందవలసిన వారు పాలు పొందండి. మరి గడిచిన 20 నుంచి మరి అనేక మంది బిడ్డలు క్రమముగా ప్రతిరోజు సాయంత్రం 7:30 నుంచి 9 వరకు ఈ స్థలములో సువార్త సునాద పండుగ నిమిత్తము మరి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. మరి చాలామంది నిర్లక్ష్యము చేస్తున్నారు. మరి సమయము కొద్దిగా ఉంది. ఇక నుంచైనా మరి మీరు కూడా పాలు పొందితే అది మీ కుటుంబాలకు ఆశీర్వాదమని నేను తలస్తూ ఉన్నాను. కాబట్టి ఈ రోజు నుంచైనా మీరు పాలు పొందాలని మీకు తెలియచేస్తున్నాను. దేవునికి స్తోత్రం. అలాగే దేవుని మహాకృపను బట్టి మరి ఈ సంవత్సరం పోస్టర్లు ప్రింట్ అయ్యి కావులకి ట్రాన్స్పోర్ట్లో వచ్చాయి. సాయంత్రం తీసుకొస్తాం. మరి పోస్టర్లు పరిచర్యలో నన్ను కూడా వాడుకో ప్రభువా అన్నవారు ముందుకు రావచ్చు. వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికి వారు ప్రభువా నన్ను వాడుకో, ప్రభువా నన్ను వాడుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి వాడబడాలని ఆశ కలిగిన వారు మగపిల్లలే కావచ్చు. మరి మగపిల్లలు మరి ఆసక్తి లేని పరిస్థితుల్లో ఆడపిల్లలు కూడా ఎదరికొచ్చి వాడబడవలసి వస్తున్నారు. దేవుడు వారికి ఆధిక్యతను అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చదవగలిగిన వారు తీసి 37వ కీర్తన 18, 19 ఆ 2 వచనాలను చదువుకుందాం. 18, 19 2 వచనాలను చదువుకుందాం. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు. కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు నశించి పోదురు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 5 లైన్లు మనము చదివాము. మొదటిది, నిర్దోష చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. ఈ పూట నీవు దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరములో ఏ విధమైన ప్రార్థనలు నువ్వు చేస్తూ ఉన్నావో, ఏ విధమైన ఆలోచన విధానాలు నీ జీవితంలో నీవు కలిగి ఉన్నావో, నీ తోటి వ్యక్తులు నిన్ను గమనించలేకపోవచ్చు. లేక ఇక్కడ ఉన్న దైవజనుడు నిన్ను గుర్తించలేకపోవచ్చు. లేకపోతే ఇక్కడున్న సంఘ పెద్దలు కూడా నిన్ను గమనించలేని స్థితిలో ఉండొచ్చు. కానీ ప్రభువు నీ పై రూపాన్ని గుర్తిస్తూ ఉన్నాడు. నీ అంతరంగాన్ని గుర్తిస్తూ ఉన్నాడు. నీ చర్యలు అంటే నీ పద్ధతులను, నీ యొక్క ఆలోచనలు కూడా ఆయన గుర్తించుచున్నాడు. చెప్పాలం ఏం చేస్తున్నాడు? గుర్తించుచున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను గుర్తిస్తున్నాడు. ఆయన నీ ప్రార్థనను గుర్తిస్తూ ఉన్నాడు. ఆయన నీ ఆసక్తిని గుర్తిస్తూ ఉన్నాడు. నేను ఒక్కొక్క పూట నేను ఉండగలుగుతున్నాను ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో. ఎక్కువగా నేను ఉండలేకపోతున్నాను. నాకున్న పని ఒత్తిడిని బట్టి మరికొన్ని సంఘాలు, మరికొన్ని కార్యక్రమాలు నేను చూసుకునే ఆ పనిలో నేను ఉండలేకపోతున్నాను.
కానీ ఇక్కడ పగటిపూట ప్రార్థన చేస్తూ ఉన్నారు, సాయంకాలము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారిని నేను గుర్తించలేకపోవచ్చు. జవులదిన్ని మందిరములో కూడా ప్రతిరోజు ఆసక్తిగా బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డ, కానీ ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రభు అంటున్నాడు, ఇదిగో గుర్తించుచున్నాను. ఏం చేస్తున్నాను? గుర్తించుచున్నాను. దేవునికి స్తోత్ర. అయ్యా, ఎవరిని గుర్తిస్తున్నావు? ఏమి గుర్తిస్తూ ఉన్నావంటే, నిర్దోష చర్యలను నేను గుర్తించుచున్నాను. నిర్దోష చర్యలను నేను గుర్తించుచున్నాను. దేవునికి స్తోత్ర. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి గుర్తిస్తే ఏం చేస్తారు ప్రభువా అంటే, ప్రభు 3 విషయాలు ఇక్కడ చెప్తున్నారు. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును, ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందెదరు. దేవునికి స్తోత్ర. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించి చూసినట్లయితే అబ్రహాముని ప్రభు పిలిచారు. అబ్రహాము భార్యను వెంట పెట్టుకుని వెళుతూ ఉన్న సందర్భంలో లోతు కూడా నేను నీతో వస్తాను అంటూ సమీప బంధువు గనుక అబ్రహాముతో కలిసి బయలుదేరాడు. అబ్రహాముతో కలిసి బయలుదేరిన తరువాత వారి ఆస్తులు విస్తరించాయి, వారికి ఆశీర్వాదము కలిగింది, లోతుకు సంతానము కలిగింది. లోతుకి సంతానము కలిగింది, వారికి ఆస్తులు విస్తరించాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి కుటుంబంలో కూడా చిన్న చిన్నవి కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ ఏర్పడుతూ ఉన్నప్పుడు ఇవి పెద్దవి కాకముందే ఈ 1000 సంవత్సరాలు ఉన్న వేరు తప్పదన్నట్లు వాళ్ళిద్దరూ వేరు అవ్వాలని ఆశపడుతున్నారు. అమ్మ గట్టిగా చెప్తే మాకు కూడా వినిపిస్తుందమ్మా. అమ్మ వదరం తల్లి, ఏంటి గొడవ? జ్యోతమ్మా, నువ్వు నాకు చెప్పమ్మా. అజిత, కొద్దిగా వాళ్ళు ఎడితే గొడవ పడుతున్నారు. దేవునికి స్తోత్రం. అమ్మ, చర్చిలో గొడవ పడకూడదు. మళ్ళీ వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు. అమ్మా, ఎందుకు ఇద్దరి మీద గొడవ పడతాను? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలేరా, వీళ్ళు ఇక్కడ గొడవ పడుతున్నారు, కానీ లోతు అబ్రహాము గొడవ పడలేదు. దేవునికి స్తోత్రం. లోతు భార్య శారమ్మ గొడవ పడినట్లు చరిత్ర లేదు. మీరు బైబిల్లో చదవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఆడపెత్తనం ఎదరకు రాలా. ఎక్కడ రాలేదమ్మా? ఆడపెత్తనం ఎదరకు రాకుండా వీళ్ళు పురుషులే. ఎవరమ్మా? పురుషులే. అబ్రహాం చెప్తున్నాడు, అయ్యా అసలు నీకేమేమి కావాలో చూసుకున్నాడు. ఏ పొలాలు కావాలి, ఏ ఆస్తులు కావాలి చూసుకుంటే ఆ లోతు బాగా చూసుకున్నాడు. ఇది సారవంతమైన ప్రదేశము, ఇది బాగుంది, ఇది చక్కగా ఉంది, ఇక్కడ చక్కగా మనకు ఊసులు చెప్పుకుంటా కూడా జనాలు బాగా ఉన్నారు, ఈ ప్రాంతం నాకు కావాలనేసరికి ఏమేం కావాలో మొత్తం తీసుకుంటే లోతు కుమార్తెలను ఆస్తులను తీసుకుని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అబ్రహాము సంతానము లేదు, ఒంటరిగా మిగిలిపోయాడు.
శారమ ఒంటరిగా మిగిలిపోయింది. దేవునికి స్తోత్రం. కానీ సమస్య లేదు. చెప్పాలమ్మా, ఏం లేదమ్మా? సమస్య లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ వారు బలిపీఠము కట్టారు. బలిపీఠము కట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు. చదవాలి. 13 అధ్యాయము 14 వాక్యాన్ని చదువుకుందాం. 13 అధ్యాయము లోతు అబ్రహామును విడిచిపోయిన ఆది కాండము 13 అధ్యాయము 14 వచనము చదువుకుందాం. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు ఎంతకాలము అంటే కొంతకాలము కాదు, ఒక 5 సంవత్సరాలు కాదు, ఒక 2.5 సంవత్సరాలు కాదు, సదాకాలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సదాకాలము ఇదిగో నీ సంతానమునకు స్వాస్థ్యముగా నేను ఇస్తున్నాను. ఇక్కడ గమనించి చూసినట్లయితే ఆస్తులేమీ అందుబాటులో లేవు, అక్కడ సంతానము లేదు. ఆస్తులు అందుబాటులో లేదు, సంతానం. కానీ ప్రభు అంటున్న మాట, ఇదిగో నీ సంతానమునకు స్వాస్థ్యముగా నేను ఇస్తాను. నీ సంతానమునకు స్వాస్థ్యముగా నేను ఇస్తాను అని చెప్పాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. కానీ వాగ్దానము పొందుకున్న వ్యక్తి ఆ వాగ్దానాన్ని సొంతము చేసుకునే సామర్థ్యత కలిగి ఉండాలి. ప్రభు ప్రతి నెల మనకు వాగ్దానం ఇస్తున్నాడు, ప్రతి సంవత్సరము మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాగ్దానము నీ సొంతము ఎందుకు కావట్లేదు, ఈ వాగ్దానము నీ జీవితంలో ఎందుకు నెరవేర్చబడట్లేదు అని గమనించి చూసినట్లయితే, నువ్వు చూస్తున్నావు వాగ్దానాన్ని, వింటున్నావు వాగ్దానాన్ని, కానీ తిరిగి చూసిన తర్వాత నీ అనారోగ్య సమస్య కావచ్చు, అది నీ కుటుంబ సమస్య కావచ్చు, అది నీ జీవిత సమస్య కావచ్చు, దానికి వాగ్దానానికి దగ్గర పెట్టి నువ్వు చూసినప్పుడు ఈ వాగ్దానము నా వల్ల కాదు అన్నట్లు నువ్వు నిరాశతో మిగిలిపోతూ ఉన్నావు. కానీ అబ్రహాము చేసిన పని ఏమిటంటే, అబ్రహాము బలిపీఠము కట్టాడు. చెప్పాలి తల్లి, ఏం కట్టాడు? అమ్మమ్మ గట్టిగా చెప్పాలి, ఏం కట్టాడు? బలిపీఠము కట్టాడు. ఆ బలిపీఠము కట్టి ఆ బలిపీఠము దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా, వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా. వాగ్దాన పూర్ణుడా వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, సియోను శిఖరము సింహాసనము వరపుత్రులకే వారసత్వము. సియోను శిఖరము సింహాసనము వరపుత్రులకే వారసత్వము. వాగ్దానములన్నీ వాగ్దాన పూర్ణుడా నా
యేసయ్యా. హల్లెలూయా. ఆయన వాగ్దానములన్నీ నెరవేర్చగలిగిన వాడు. అయితే ఈ అబ్రహాము చేసిన పని ఏమిటంటే, ఈ వాగ్దానము నెరవేర్చే వరకు చెయ్యి విడవక ఆ బలిపీఠము కట్టి ఆ బలిపీఠము దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ పూట నీ జీవితములో, నీ గృహములో నీవు బలిపీఠము కట్టిన అనుభవాలు ఉన్నాయా? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, కొందరు చెప్తున్నది ఏంటంటే, భారతదేశములో ఎటువైపు చూసినా చర్చిలే కనిపిస్తున్నాయి, లక్షల సంఖ్యలో చర్చిలు కనిపిస్తున్నాయి, ఊరికి చూస్తే 10 చర్చిలు, 5 చర్చిలు, 3 చర్చిలు కనిపిస్తున్నాయి అంటున్నారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, చర్చి నిర్మాణము చేయటము ఒక రకంగా చెప్పాలంటే చాలా సులువైన పని, చాలా సులువైన పని. ఇప్పుడు ఈ చర్చిని ఇంకా విస్తారముగా పెంచి స్లాబ్ వేసి సీలింగ్ చేయటము, ట్రైల్స్ వేయటము, పెయింట్ చేసి ఫినిషింగ్ వర్క్లు చేయటము చాలా సులువైన పనే, చాలా సులువైన పని. అయితే ప్రభువు చెప్తున్న మాట ఏమిటంటే, ఇదిగో చర్చి నిర్మాణము చేయటము కాదు, చర్చిని నిర్మాణము చేసి చర్చిని శృంగారముగా చేయటం మంచిదే, కానీ దానికంటే ముందుగా నీ వ్యక్తిగత బలిపీఠము నీ ఇంటిలో కట్టాలి, నీ ఇంటిలో కట్టాలి. ఈ మధ్యకాలంలో ఒక సహోదరి గృహాన్ని నిర్మాణం చేస్తున్నారు. ఆ గృహం నిర్మాణము చాలా వరకు పూర్తయిపోయిన తర్వాత నేను కలిస్తే ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళమని చెప్పారు. నేను చూడటానికి వెళితే అది చాలా ఇరుకు స్థలము. ఆ ఇరుకు స్థలములో మరలా ఒక రూము కట్టేశారు. ఎందుకు అంటే ఇది దేవుడికి. ఇది ఎవరికమ్మా? ఆ రూము వలన ప్లాన్ అంతా గజిబిజి అయిపోయింది. ప్లాన్ అంతా ఏమైపోయింది? గజిబిజి అయిపోయింది. ఎటు ఉపయోగపడని పరిస్థితి అయిపోయింది. దేనికంటే దేవునికి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఒక చర్చి కట్టించినంతటిలో కాదు, నీ ఇంటిలో ఒక రూముని దేవుడికి అని ఏర్పాటు చేసినంతటిలో కాదు, నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన అనే బలిపీఠాన్ని నువ్వు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అబ్రహాము ఈ ప్రార్థన అనే ఈ బలిపీఠము కట్టి ఈ బలిపీఠము దగ్గర బలి అర్పిస్తూ ఉన్నాడు. ఇటు సంతానము లేదు, ఇటు చూస్తే ఆస్తులు ఏమి లేదు, నిరాశ్రయునిగా ఉన్నాడు. అబ్రహామా, ఏమి కలిగి ఉన్నావంటే, నేను వాగ్దానము కలిగి ఉన్నాను. ఈ వాగ్దానాన్ని నేను పొందటానికి నా వ్యక్తిగత జీవితములో బలిపీఠము కట్టుకొని ఉన్నాను. ఈ బలిపీఠము దగ్గర నేను బలులు అర్పిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆ బలులు ఆ విధముగా అర్పిస్తూ ఉండక, మానక ప్రార్థన చేస్తూ ఉండక, ఎడతెగని ప్రార్థన చేస్తూ ఉండగా, విసుకక ప్రార్థన చేస్తూ ఉండగా, దేవుడు అబ్రహాముకి వాగ్దానాలన్నీ సొంతము చేశాడు. దేవునికి స్తోత్రం. లోతుకి ఆస్తులు ఉన్నాయి కానీ, లోతుకి బంధువులు ఉన్నారు కానీ, లోతుకి సంతానము కలిగి ఉన్నాడు కానీ బలిపీఠము లేదో. ఏమి లేదమ్మా? ప్రార్థనా జీవితము లేదు, కుటుంబ ఆరాధనలు లేవు, వ్యక్తిగత ప్రార్థన అనుభవాలు లేనందున ఆ లోతు చరిత్ర అసహ్యమైన చరిత్రగా అయిపోయింది. లోతు చరిత్ర ఈ పూట శత్రువు మనకు చెప్పి మనలను వేళను చేసే దిక్కులోనికి లోతు చరిత్ర వెళ్ళిపోవటానికి గల కారణము బలిపీఠము లేనందున, ప్రార్థనా జీవితము లేనందున,
కాబట్టి ప్రియ తల్లి, ఆయన వాగ్దాన పూర్ణుడు. వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చు నిమిత్తము ఇదిగో నా ప్రభు చెప్తున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఇదిగో నీకును నీ సంతానమునకు సదాకాలము నేను ఇస్తాను. అది 5 సంవత్సరాలు అధికారమే కాదు, 5 సంవత్సరాలు పరిపాలన కాదు, లేకపోతే 5 సంవత్సరాలు నాయకత్వము కాదు. సదాకాలము నీవుంటావు, సదాకాలము నీ సంతానం ఉంటుంది. దేవునికి స్తోత్రం. అట్టి ఆశీర్వాదానికి యోగ్యురాలుగా నీవు మార్చబడాలంటే, యోగ్యునిగా మార్చబడాలంటే నీ చర్యలన్నీ నిర్దోషముగా ఉండాలి. ఆ ప్రభువు నిన్ను గుర్తిస్తాడు. నీ వ్యక్తిగత జీవితంలో బలిపీఠము మీద బలులు, స్తోత్ర బలులు, ప్రార్థనా జీవితాన్ని నీవు కలిగి ఉన్నప్పుడు ఈ శ్రేష్టమైన ఆశీర్వాదానికి యోగ్యునిగా, యోగ్యురాలుగా నీ జీవితము మార్చబడుతుంది. తదుపరి మనము చూసినట్లయితే ఆపత్కాలమందు కీర్తన 37 కీర్తన 19 వాక్యాన్ని చదువుకుందాం. 37 కీర్తన 19 వాక్యాన్ని. 37వ కీర్తన. ఆపత్కాలమందు వారు సిగ్గు నొందరు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనా జీవితము కలిగి, ఈ నిర్దోష అనుభవాలు కలిగి ఎవరైతే వారి జీవితాన్ని కొనసాగిస్తారో, ఆపదలు వచ్చినప్పుడు చెప్పలమా, ఏమొచ్చినప్పుడు? ఆపదలు వచ్చినప్పుడు వారు సిగ్గుపడరు, వారు సంతోషముగా ఉంటారు, వారు ఆశీర్వాదకరముగా ఉంటారు, వారు సిగ్గునందరు. దేవునికి స్తోత్రం. ఒక కుటుంబము ఎంతో కష్టపడి కొంత ధనాన్ని సమకూర్చుకున్నారు. వారు చెప్తున్నారు, దేవుడు మా కష్టార్జితాన్ని ఆశీర్వదించాడు. ఏమంటున్నాడు? మా కష్టార్జితాన్ని ఆశీర్వదించారు. అలాగే వారు కొంత భూమి కలిగి ఉన్నారు. ఆ భూమి అమ్మి దానితో వచ్చిన ధనము ద్వారా, వీరు కష్టపడి సమకూర్చిన ధనము ద్వారా ఇంకా కొద్దిగా ఎక్కువ భూమి ఒక దగ్గర ఒక 5 ఎకరాల భూమి కొనుగోలు చేసి వారందరికీ చెప్తున్నారు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించారు. ఇదిగో మా కొద్ది భూమి అమ్మి మా కష్టార్జితాన్ని కలిపి ఇప్పుడు 5 ఎకరాల భూమి దేవుడు మాకు ఇచ్చాడు. ఆ కాలువ పక్కన, ఏటు పక్కన, వాగు పక్కన మాకు చక్కగా నీళ్లున్నాయి అంటూ వారందరికీ సాక్ష్యం చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అలాగే అందరూ నాటులు వేశారు. అందరి నాటులు పూర్తయిపోయాయి. చక్కగా ఆ పొలము ఆ పొట్ట వచ్చే సమయంలో, అంతా ఆ బాగున్నట్లు సమయంలో ఒక తుఫాను, వరదలు వచ్చాయి. ఇది ఆ వాగు పక్కన ఉన్న పొలం కాబట్టి అందరి పంటలు నష్టము మాత్రమే కలిగాయి. వీళ్ళ భూమికి మాత్రము ఆ వాగు పక్కన భయంకరమైన గోతులు, ఇసుక తెప్పలు పెట్టేసి వెళ్ళి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చూసి ఆ భూమి మరలా భూమిగా చేయాలంటే ఆ భూమి కొన్నంత అవుద్ది, ఇదా ఆశీర్వాదము అని ఆ పల్లె ప్రాంతాలలో ఇక వారినే గేలు చేసే పనిలో ఉన్నారు సమాజం. అది మరలా పొలముగా చేయాలంటే మరలా కొనుగోలు చేసిన దానికంటే ఎక్కువైపోతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఈ వాగ్దానాన్ని పట్టుకొని ఆపత్కాలమందు వారు సిగ్గునందరు. అయ్యా, మా చర్యలు నిర్దోషముగా ఉన్నాయ్యా, అయ్యా నీవు తప్ప ఇంక మాకెవరు లేరయ్యా,
నీవు మాకు ఇచ్చావని మేము బంధువులకు, స్నేహితులకు, సమాజానికి చెప్పామయ్యా. నీవే మా కష్టార్జితాన్ని ఆశీర్వదించామని చెప్పామయ్యా అని వారు బలిపీఠము దగ్గర గట్టిగా పట్టుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేన్ని పట్టుకున్నారు? గట్టిగా బలిపీఠాన్ని పట్టుకున్నారు. సంవత్సరానికి ఒక పంట, ఇంకా మరలా సంవత్సరానికి దాన్ని లెవెల్ చేసే పరిస్థితులు వీళ్ళ దగ్గర లేవు. అలా కొన్ని నెలలు గడుస్తూ ఉంటే ఏ సెంటర్లో చూసినా, ఏ వీధిలో చూసినా వీళ్ళకంట దేవుడు ఇచ్చాడంట, నాశనం అయిపోయింది, అందరితో పోయినట్టు పోలేదు, మరలా అది నాటు వేయటానికి వీలు పడదు అని అపహాస్యాలు చేస్తూ ఉన్న దినాలు. ఆ దినాలలో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుత్వం ప్రేరేపించి ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ కాలనీ ఇల్లు రిలీజ్ చేశారు. అలాగే మరికొందరు ఆ ఇంటి నిర్మాణానికి సిద్ధపడుతూ ఉంటే మేలు రకమైన ఇసుక ఎక్కడ ఉంది అని గమనిస్తే, అది తిరిగి గమనిస్తే వీరి పొలములోనే ఉంది. అది పొలము 5 ఎకరాలు. వీళ్ళు సర్వ హక్కులు కలిగిన పట్టా కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అవసరమైన వారు వచ్చి, అయ్యా మేము ఒక ట్రాక్టర్ తీసుకుంటాం, ఇంత మీకు ఇస్తామని వాళ్ళే చెప్తూ ఉన్నారు, బ్రతిమలాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయ్యా వాగులో ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ వద్దు, మాదొద్దు అంటే, లేదయ్యా మా బిల్డింగు ఇదిగో నిలవాలి అంటే 10 కాలాలు బిల్డింగు పడిపోకుండా ఉండాలంటే మేస్త్రులు చెప్తున్నారు, ఇంజనీర్లు చెప్తున్నారు, మీ పొలములో ఉన్న ఇసుకే మేలు రకమంట అంటూ వీళ్ళను గూర్చి ఎంత చెడ్డగా వేళన స్ప్రెడ్ అయిపోయిందో, ఈ ఇసుక గురించి కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్ప్రెడ్ అయిపోయింది. వీళ్ళ మీదకు ప్రజలు వచ్చి పడిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట, సిలువదారి నోరు తెరిచి, నీ రక్తపు కోట, నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, నన్ను నీవు పిలచిన ఇది ఒక రహస్యం. దేవునికి స్తోత్రం. నిన్నటిదాకా పలానోళ్ళు 5 ఎకరాలు పొలం ప్రభు ఇచ్చాడని చెప్పుకున్నారు. అది వ్యవసాయ సేద్యానికి ఉపయోగపడదంట, అది అసలు నాటు వేసుకోవటానికే వీలు పడదంట అని ప్రజలందరూ దూషిస్తూ ఉంటే, బంధువులందరూ గేలు చేస్తూ ఉంటే, ఇదిగో ఈ కుటుంబం చెప్తున్నారు, ప్రభువు మమ్మలను పిలిచిన పిలుపు రహస్యము ఒకటి ఉంది. ఎవరికి తెలియని రహస్యం ఒకటి ఉంది. పక్కవారి పొలములో గుట్టలు మెట్టులు కాకుండా సదనముగా ఉంది, మా పొలము పాడైపోయింది, దీనికి ఒక రహస్యము ఉంది. దేవునికి స్తోత్రం. ఇదిగో నిన్ను 10 మంది దూషిస్తున్నారేమో, ఆ దూషణకు ఒక రహస్యం ఉంది, ఒక రహస్యము ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు దూషించబడుతూ ఉండొచ్చు, నువ్వు గేలు చేయబడుతూ ఉండొచ్చు, వేదనతో నీ బ్రతుకు ఉండొచ్చు. కానీ నా దేవుని వాక్యము ఈ పూట సహోదరి సహోదరుడా నీతో చెప్తుంది, నీవు బలిపీఠము పట్టుకొని నిలిచినట్లయితే ఒక రహస్యం ఉంది. అదే ప్రభువు నిన్ను పిలిచిన పిలుపు రహస్యము. దేవునికి స్తోత్రం. మీకెవరికి తెలియని రహస్యం అది. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సంవత్సరము పూర్తయిపోయిన తర్వాత వారికి ఎంత వచ్చాయి అన్నది పక్కన పెడితే,
ప్రజలలో నోరు నానుడు ఎలా వచ్చిందంటే, వీళ్ళకి మరొక 5 ఎకరాలు కొనేంత డబ్బు వచ్చేసింది అని ప్రజల్లో నానుడు మొదలైపోయింది. కొడు చప్పట్ల హల్లెలూయా, హల్లెలూయా. మన పిల్లలు పాడుతుంటారు, అప్పుడప్పుడు పాడతాయి, అవమానం పొందిన చోటే, అవమానం పొందిన చోటే, చక్కగా పాడుతుంటారు. ఆమె ఏ పాట అది? అవమానం పొందిన చోటే నీకు మరలా ఘనత దేవుడు ఇస్తాడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో సిగ్గుపడనవసరం లేదు. యోవేలు గ్రంథము 2 అధ్యాయము 26 వాక్యాన్ని చదువుకుందాం. యోవేలు ప్రవచన గ్రంథము 2 అధ్యాయము 26 వాక్యాన్ని చదువుకుందాం. యోవేలు గ్రంథము, నా జనులు ఇకనెన్నటికి నా జనులు, నాతో కలిసి చెప్పలేదు, నా జనులు, అందరు కాదు, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు, సిగ్గు నందరు. సమాజంలో ఉన్న వాళ్ళందరూ కాదండి, సంఘానికి వచ్చిన వారందరూ కాదండి. ఎవరైతే యేసయ్యకు సొంత జనాంగముగా ఉంటారో వారు ఇక ఎన్నడూ కూడా సిగ్గునందరు. ఏమనందరమ్మా? సిగ్గునందరు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు సిగ్గునందరు అన్న విషయాలు నేను మీతో చెప్తాను. మన బిడ్డలు ఉన్నారు, అప్పుడప్పుడు మన బిడ్డలకు పెండ్లి పిలుపులు వస్తాయి, ఫంక్షన్కి పిలుపులు వస్తాయి. అక్కడికి వెళ్ళి వీళ్ళు క్రైస్తవులుగా కనిపించటానికి ఇష్టపడుకోకుండా వారికంటే ఎక్కువ మేకప్లు వీళ్ళు వేసేస్తారు, వారికంటే ఎక్కువ మేకప్లు వీళ్ళు వేసేస్తారు. ఎందుకమ్మా నీకు మేకప్ అంటే, నన్ను చర్చికి పోతున్నానని బాప్టిజం పొందానని వాళ్ళు గుర్తుపట్టుకోకుండా వాళ్ళలాగా నేను మేకప్ వేసేస్తాను, వాళ్ళలాగా నేనేం చేస్తాను, వాళ్ళకంటే ఎక్కువ పెట్టేస్తా. నేను కూడా వారందరిలో వారు సాదాగా కనిపిస్తే నేను వారి మధ్యలో గంగిరెద్దులాగా కనిపించాలి, దేనిలా కనిపించాలి అని అలా ఆగిపోతారు. ఏ సందర్భములో కూడా నేను బాప్టిజము పొందానని కానీ, నేను దేవుని వాక్యాన్ని వింటున్నానని కానీ, ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకుంటానని కానీ వారికి చెప్పటానికి వీళ్ళు ఇష్టపడరు. వారు అడిగినా ఏదో ఇప్పుడు ఒకసారి వెళ్ళలే అన్నట్లు తుడిచివేస్తారు. అంటే వీళ్ళు సమాజములో క్రైస్తవులుగా కనిపించటానికి కానీ, క్రైస్తవులుగా చెప్పుకోవటానికి కానీ సిగ్గుపడతారు. ఏమవుతారమ్మా? సిగ్గుపడతారు. కాబట్టి క్రైస్తవులు అని చెప్పటానికి వీళ్ళు ముందుకు రారు, సిగ్గుపడిపోతారు. ఏం పడిపోతారమ్మా? సిగ్గుపడిపోతారు. దేవునికి స్తోత్రం. ఒక సహోదరి బాప్టిజం తీసుకుంది, యేసు రక్తము చేత కడగబడింది, చక్కగా బైబిల్ చదువుది, ప్రార్థన చేసుకుంటే చర్చికి వస్తుంది. దేవుడు ఆ సహోదరిని దీవించాడు. దేవుడు ఆ సహోదరిని ఆశీర్వదించి ఒక అందనంత స్థాయిలోనికి తీసుకెళ్ళాడు. చెప్పాలం ఏ స్థాయిలోకి తీసుకెళ్ళాడు? స్థాయిలోనికి తీసుకెళ్తే ఒకరోజు ఆ సహోదరిని తోటి వారు అడిగారు, నువ్వు చర్చికి పోతావు, నువ్వు బాప్టిజం తీసుకుంటావు అంటే ఆమె వాళ్ళకి భయపడిపోయి ఏం చెప్పిందంటే, అందరూ వెళ్తారు, నేను కూడా వెళ్ళొచ్చేసాను, అంతేగాని నాకు చర్చికి ఏం సంబంధం,
నాకు ఆ దేవునికి ఏమి సంబంధం అని ఆమె చెయ్యి కడిగినట్లు మాట్లాడింది. దేవునికి స్తోత్రం. నా ప్రభు అంటున్నాడు, రేపటి దినమున క్రీస్తు న్యాయపీఠము ఎదుట ఆ వ్యక్తి ఉంటాడు, నేనుంటాను, నీవుంటాను. ఆ రోజు వాళ్ళందరి ఎదుట ఈ బిడ్డ నా బిడ్డ, ఈ బిడ్డని నరకములోనికి పోకాటికి వీలు లేదు, పరలోక రాజ్యాన్ని ఇస్తాను అంటానికి నేను సిగ్గుపడాలి కదా. ఇక్కడ నువ్వు సిగ్గుపడుతున్నావు. యేసు రక్తము చేత కడగబడ్డానని తోటి ఉద్యోగులతో, తోటి స్టూడెంట్తో, తోటి బంధువులతో చెప్పటానికి నువ్వు సంకోచిస్తున్నావు, నువ్వు భయపడుతున్నావు, నువ్వు సిగ్గుపడుతున్నావు. మరి ఈ బిడ్డలు నా సంతానము, వీళ్ళకి నేను రాజ్యాన్ని సిద్ధపరిచాను అని చెప్పటానికి నేనెంత సిగ్గుపడాలి ప్రభు అంటున్నాడు. ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ఏం చేశాడంటే, ఇలా రహస్యముగా లేదు ఆ సంబంధాలు లేవు, ఈ సంబంధాలు లేవు, ఏదో అందరూ పోయినట్టు పోయాను, ఏదో భోజనాలు పెడుతుంటే నేను కూడా తినొచ్చేసానని సర్దుకోకుండా ఆ వ్యక్తి చెప్పాడు, అవును, ఆయన శరీరాన్ని తింటున్నాను, ఆయన రక్తాన్ని పానము చేస్తున్నాను, ఆయన రక్తము చేత కడగబడ్డాను అని రూఢిగా చెప్పాడు. చెప్పినందుకు ఆ వ్యక్తికి ఏం చేశారంటే సంకెళ్ళు వేసి అరెస్టు చేసి ఆ వ్యక్తిని కోర్టుకు తీసుకువెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. పౌలు గారు ఏం చేశాడు? పాపం అంటే ఏమి పాపం చేయలేదండి. దేవునికి స్తోత్రం. 5 సంవత్సరాల చిన్న బిడ్డను, పసిగందిని రేప్ చేసిన వాళ్ళని కూడా విడిచిపెట్టేస్తున్నారు. మానభంగాలు చేసిన వాళ్ళని విడిచిపెట్టేస్తున్నారు. మర్డర్లు చేసిన వాళ్ళని విడిచిపెట్టేస్తున్నారు. జన సొమ్ముని, ప్రజల సొమ్ముని, కోట్ల రూపాయలు దోచుకున్న వాళ్ళని కూడా విడిచిపెట్టేస్తున్నారు. కానీ యేసు క్రీస్తుని నేను సొంత రక్షకునిగా అంగీకరించానన్న వ్యక్తిని మాత్రం సంఖ్యలు వేసి కోర్టుకు తీసుకువెళ్తూ ఉన్నారు. ఈ రోజుల్లో ఫ్లైటు, ఈ రోజుల్లో ట్రైను, ఈ రోజుల్లో కార్లు ఉన్నాయి. ఆ రోజుల్లో పడవ ప్రయాణములో తీసుకుని వెళుతూ ఉండగా ఆ పడవ ముక్కలైపోయింది. ఏమైపోయిందమ్మా? ముక్కలైపోయినాయి, సంఖ్యలు తెగిపోయినాయి. కొందరు చనిపోయారు, కొందరు బ్రతుకుతూ ఉన్నారు. ఎట్లయితేనే ప్రజలు బ్రతికారు. ఈ అపోస్తుడైన పౌలు గారి సంఖ్యలు అయితే వీడిపోయినాయి. అయితే పౌలు గారితో ఉన్నవారందరూ ఎవరంటే ఆఫీసర్స్. చెప్పాలం ఎవరమ్మా? పౌలు గారు ఒక దోషి, ఒక దొంగ, మిగతా వాళ్ళందరూ ఆఫీసర్లే. అయితే వాళ్ళు 14 రోజులైంది నీళ్లు త్రాగి అన్నం తిని. ఈ 14 రోజులైతే చావు బ్రతుకుల మధ్యలో ఉన్నవారికి అపోస్తుడైన పౌలు గారు అన్నాడు, ఇదిగో నా దగ్గర రొట్టెలున్నాయి, మీ ప్రాణ రక్షణకు ఈ రొట్టె ఉపయోగపడుతుంది, తినండి అంటంతో దేవునికి స్తోత్రం. రేపు అంతా బల్లారాధులు శనివారం ఉపవాసం ఉంటారు, ఆదివారం ఉపవాసంతో వస్తారు. వాళ్ళు పాడి వీళ్ళు చెప్పి మనకు 2 అవుతుంది. 2 అయిన తర్వాత ఇక మీరు భోజనం దగ్గరికి వెళ్ళేపటికి స్లోగా ఉంటారా, స్పీడ్గా ఉంటారా? ప్లేట్లు తీసుకుంటారా, లాక్కుంటారా? చెప్పమ్మా, అబద్ధం చెప్పొద్దు. లాక్కుంటారా, తీసుకుంటారా అమ్మా? మరి ఒక పూట ఆకలికే మీకు అలా ఉంటే ఈ ఆఫీసర్స్ 14 రోజుల నుంచి ఏమీ తినలేదు. ఇక వీళ్ళు ఎంత స్పీడ్గా ఉంటారంటే పరుగెత్తుకొచ్చి పౌలు గారు చేతులు ఎత్తుకుపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు సిగ్గుపడాలమ్మా? ఎవరెవరికి పెడుతున్నారు భోజనం? చెరసాల్లోకి వెళ్ళినప్పుడు ఆ చెరసాల అధికారులే ఈ ఖైదీలకు పెట్టాలా? ఖైదీ ఆ చెరసాల ఆఫీసర్లకు పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. సియోనులో నా యేసు
జనం ఎదుట క్రొత్త పాట పాడేదా. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ నిన్ను, నన్ను, మనలను సిగ్గుపరచదు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎవరి ముందైతే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించానని నిర్భయముగా నిలబడతావో అప్పుడు నిన్ను వారు చాలా గేలు చేస్తారు, చాలా వేళన చేస్తారు. 3 మేకులు పీక్కోలేని వాడు నీకు దేవుడా అని కూడా నిన్ను గేలు చేస్తారు. కానీ ఒక రోజున వారు చస్తూ ఉంటే నీ చేతితో వారి ఆకలి తీర్చవలసిన రోజులు సమీపించి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆ తదుపరి వాక్యాన్ని మీరు చదివితే ఈ మాటలకు ఆ వాక్యం జోడవుతుంది. 37వ కీర్తన 19వ వాక్యం. 37వ కీర్తన 19వ వాక్యం. కరువు దినములలో, అందరూ చెప్పండి, ఏ దినములలో? కరువు దినములలో వారు తృప్తి పొంది తృప్తిగా వారు భుజిస్తారు. కూడా చెప్పట్ల. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆఫీసర్సు వారి ఆఫీసులో ఉండగా, వారి కుటుంబంలో ఉండగా చక్కగా కోరినది వంట చేయించుకొని చక్కగా తింటూ ఉన్నారు. ఈ ఖైదీలకి ఏదో పులుసో సాంబారో కొలత ప్రకారం పెడతా ఉన్నారు. కానీ ఇక్కడ కరువు దినాలు వచ్చాయి, అనానుకూల పరిస్థితులు వచ్చాయి, ప్రాణాలు పోయే ప్రమాదాలు జరిగాయి. అప్పుడు పౌలు గారు ఎలా ఉన్నారు అంటే, పౌలు గారు మీరు ఎలా ఉన్నారంటే, నేను తృప్తిగా ఉన్నాను, నేను తిని నేను పోషించబడి అనేకులకు ప్రాణ రక్షణ కొరకు రొట్టెలు పంచగలిగిన స్థితిమంతునిగా నా జీవితం అందు. కొట్టు చప్పట్ల. హల్లెలూయా. పౌలు గారు ప్రభుత్వం దృష్టిలో, సమాజం దృష్టిలో ఒక ఖైదీగా ఉన్నావంటే, పౌలు గారు అంటున్నాడు, ప్రభు దృష్టిలో అనేకులకు ప్రాణ రక్షణ రక్షించగలిగి ఆకలి తీర్చగలిగిన సత్తా కలిగిన వ్యక్తిగా నేనున్నాను. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, కరువు దినములలో కూడా ఆయన ప్రజలు నిర్దోష చర్యలు కలిగిన వారు తృప్తిగా ఉంటారు. ఒక దేశానికి కరువు వచ్చింది. ఎంతటి కరువు అంటే, రాజు కూడా నా దగ్గర కూడా ఏమీ ఆహారం లేదు, మేము కూడా ఆకలితోనే ఉన్నాం, ఇటు చూసినా అప్పులే ఉన్నాయి, ఇటు చూసినా సమస్యలే ఉన్నాయి. ఎక్కడ వర్షము లేదు, ఎక్కడ పంటలు లేవు, ఎక్కడ విత్తనాలు మొలిసే పరిస్థితులు లేవని అల్లాడిపోతున్న పరిస్థితులు. ఆ పరిస్థితులలో ఒక తల్లి, ఒక బిడ్డ, వారు ఇరువురు కూడా ఇక బ్రతకాలని ఆశ లేదు, బ్రతకటానికి అవకాశం లేదు. ఎక్కడ అప్పు దొరికే పరిస్థితి లేదు, ధాన్యము దొరికే పరిస్థితి లేదు, చేతి పని, కూలి పని, ఉద్యోగము దొరికే పరిస్థితి లేదు, పని చేయించుకొని పట్టెడు మెతుకులు పెట్టే పరిస్థితులు లేవు. ఆకలి చావులు. ఏ చావులమ్మా? ఆకలి చావులు. ప్రజలందరూ వెళ్ళి ఆ ప్రభుత్వ నాయకులను, రాజులను అడిగితే వారు చెప్తున్నారు, యెహోవా కరుణించి వర్షం పడకుండా, భూమి పొదును చేయకోకుండా, విత్తనాలు మొలవుకోకుండా మేము ఎలా మిమ్మల్ని పోషించగలమో ఆ మాట చెప్తున్నారు. అయితే ఈ తల్లి, ఈ బిడ్డ, మన ఇంటిలో కొద్దిగా నూనె ఉంది,
కొద్దిగా పిండి ఉంది. కట్టెలు తెచ్చుకొని అది 1 రొట్టె 2 రొట్టెలు 3 రొట్టెలు అవుతుందో ఆ రొట్టెలు తినేసి ఇక తదుపరికి మనం చనిపోతాం. ఇది ఆఖరి భోజనము. చెప్పాలి అందరూ, ఇది మన జీవితంలో ఆఖరి భోజనం. ఇదిగో మనము చూస్తున్న సూర్యుడు ఆఖరిగా ఇక మనం చూస్తున్నాం. ఇక బ్రతికే అవకాశము ఇక లేదు అని వారు నిర్ణయాన్ని తీసుకుని, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కట్టెలు తెచ్చుకోవటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక దైవజనుడు అమ్మా అని పిలిచాడు. ఎవరో పిలిచారు అని వెళితే ఆ దైవజనుడు అన్నాడు, అమ్మా చల్లగా నీళ్లు కొద్దిగా తీసుకురా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం తెమ్మన్నాడమ్మా? నీళ్లు కూడా దొరకని రోజులు అవి. ఆమె తెస్తానని ఇష్టపడింది. తదుపరి అమ్మా కొద్దిగా చదవండి ఆ మాటలు. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 12 వాక్యాన్ని, 11, 12 వాక్యాలు. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకుని రమ్మని చెప్పాను. నీ చేతితో తీసుకురావాలి. ఎవరి చేతితో చెప్పాలి తల్లి? ఎవరి చేతితో? నీ చేతితో తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. నీ చేతితో తీసుకురావాలమ్మా. ఈ పూట ఈ వాక్యము మనము మనస్సు పెట్టి చూసినట్లయితే, దైవజనుడు పోషించబడటానికి కుటుంబాన్ని ఏర్పాటు చేశాడా? కుటుంబం పోషించటానికి దైవ సేవకుని దేవుడు ఏర్పాటు చేశాడా? దేవునికి స్తోత్రం. ఈ దైవజనుడు అక్కడికి వెళ్ళింది ఈ దైవజనుని కొరక, లేక ఆ కుటుంబాన్ని పోషించుట కొరక? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దైవజనుడు ఆ స్థలానికి వెళ్ళింది దైవజనుడు బ్రతకటానికి కాదు, ఆ కుటుంబాన్ని బ్రతికించటానికి. కొట్టు చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. అమ్మో తల్లిగారు, నేను ఏ విధము చేతనైనా బ్రతకగలను. నేను ఏ స్థలము నుంచి స్థలానికి వచ్చానంటే 3 పూటల భోజనం 2 పూటల స్థానం. 3 పూటల భోజనం 2 పూటల స్థానం. ఎందుకంటే సరిగ్గా సమయానికి నాకు భోజనం వస్తుంది, నదిలో నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి, చక్కగా నేను స్నానం చేస్తున్నాను. కానీ నీ కుటుంబము పోషించబడాలని, నీ బిడ్డ పోషించబడాలని, ఈ యొక్క దేశము కరువు కాటకాలలో కరువులు అల్లాడిపోతుందని, నీ కుటుంబం ఈ కరువులో కూడా తృప్తిగా బ్రతకాలని ప్రభువు ఈ స్థలానికి నన్ను పంపాడు. దేవునికి స్తోత్రం. అయ్యా నేనైతే తేలేను, కానీ నాకైతే వీలు పడదు, కానీ ఎవరన్నా ఉన్న వాళ్ళకి చెప్తాను, వాళ్ళైతే ఒక మొక్క నీకు పెడతారు అని తల్లి అనలేదు. దైవజనుడు చెప్తున్నాడు, నీ చేతితో. ఎవరి చేతితో? నీ చేతితో. దేవునికి స్తోత్రం. ఆ తల్లి పరిస్థితి ఏ విధముగా ఉందంటే, పంటలు పండి సమృద్ధిగా ధాన్యముతో లేదు. దేవునికి స్తోత్రం. సమృద్ధిగా ధాన్యము పండినప్పుడే ప్రభువుకి ఆ ధాన్యములో 10వ భాగము ఇవ్వాలని
తెలిసి కూడా ఇవ్వటానికి మనసు రాకుండా తక్కి బిక్కి 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 తక్కి బిక్కి తక్కి బిక్కి 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 అని ఆలోచనలు చేస్తారు. దేవునికి స్తోత్రం. ఓట్లు ఇవ్వాలా, డబ్బులు ఇవ్వాలా, ఈ రెండు కాదు దశం భాగం ఇవ్వాలా, అసలు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. దేవునికి స్తోత్రం. కానీ తల్లి ఉన్న పరిస్థితి ఎలాంటిదంటే ఆ యొక్క బుడ్డిలో ఏదో కొద్దిగా ఒక చుక్క నూనె, ఆ తొట్టిలో ఏదో కొద్దిగా పిండి మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఉన్నతమైన స్థానములోనికి వచ్చిన ఎవరైనా సరే ఎలా ఈ స్థానాన్ని మీకు దక్కిందంటే మేము పరీక్ష రాసాము అంటారు. ఏం రాసామంటారమ్మా? ఇప్పుడు 10th క్లాస్ వారు కాలేజీ మెట్లు ఎక్కాలంటే పరీక్షలో పాస్ అయితేనే. ఇప్పుడు ఇంటర్ వారు డిగ్రీ కాలేజీ మెట్లు ఎక్కాలంటే అక్కడ పాస్ అయితేనే. ఇప్పుడు ఈ యొక్క వ్యక్తి జీవితంలో పరీక్ష దేవుడు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఈ పరీక్షలో పాస్ అయితే ఉన్నతమైన స్థితిమంతురాలుగా ఈ కుటుంబం అయిపోతుంది. వారి దరిద్రత తొలగిపోతుంది, వారి శాపము తొలగిపోతుంది. ఇందులో ఫెయిల్ అయిపోతే ఇక చదివిన చదువంతా వృధా అయిపోతుంది అని నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, ప్రభు ఆమె ఎదుట పరీక్ష పెట్టాడు. పరీక్ష పెడితే ఆమె ఆ పరీక్షలో నెగ్గింది, గెలిచింది, విజయాన్ని సంపాదించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, 14 వాక్యాన్ని ఇప్పుడు చదువుకుందాం. 14 వాక్యాన్ని ఇప్పుడు చదువుకుందాం. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 16 వాక్యములో ఇంకా రాయబడి ఉన్న ప్రకారము తొట్టిలో ఉన్న పిండే తక్కువ కాలేదు. అందరూ చెప్పాలి. ఎందులో ఉన్న పిండి? తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు. బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఎప్పుడు అయిపోలేదు, ఎప్పుడు తక్కువ కాలేదు అంటే దేశములో అందరూ ఆకలి చావులు చనిపోతున్నారు. రాజు సహితము ఆహారము లేకుండా ఆకలితో నిలిచి ఉండవలసిన పరిస్థితులలో ఈ కుటుంబములో మాత్రము తక్కువ లేదు, తక్కువ కాదు, తక్కువ లేదు, తక్కువ కాదు అన్నట్లు ఈ కుటుంబము సాగి వెళ్ళిపోతుందంటే వారు ఆ పరీక్షలో వారు నిలిచారు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నా దేవుడు ఆలోచన ఏంటంటే నీ కుటుంబంలో ఏది తక్కువ కాకుండా చేయాలని, ఏ కోణములో నిన్ను చూసినా ఏది తక్కువ కాకోకుండా నీ కుటుంబములో సమృద్ధి ఉండాలని నా ప్రభు ఆశపడుతున్నాడు. అయితే ఆ ఆశీర్వాదాన్ని నీ సొంతము నా దేవుడు చేయాలంటే పరీక్షలో నువ్వు నిలిచినప్పుడు, పరీక్షలో నువ్వు గెలిచినప్పుడు, ఆ పరీక్షలో ఆయన నీ చర్యలన్నిటినీ గుర్తిస్తూ ఉన్నాడు, నీ మనస్సును గుర్తిస్తూ ఉన్నాడు, నీ స్వభావమును గుర్తిస్తూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. 37 అధ్యాయము 18 వాక్యం. 37వ కీర్తన 18 వాక్యం. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. ఆ వెధవరాలుని గుర్తిస్తున్నాడు, ఆ బిడ్డను గుర్తిస్తున్నాడు, వారి స్వభావాన్ని గుర్తిస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ పరిస్థితులలో ఏ ఉద్దేశము కలిగి ఉన్నారు వీళ్ళు, ఏ ఆలోచన కలిగి ఉన్నారు, ఏ తలంపులు కలిగి ఉన్నారంటే ఇది ఒక మాకు భాగ్యమై ఉన్నదని సంతోషముతో ఉత్సాహముతో ఆ రొట్టెను వారు కాల్చి వారు తీసుకొని ఆ నీళ్లు తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ పూట ఎవరైతే నా ప్రియ దేవుని బిడ్డ నీ జీవితంలో అలాంటి చర్యలు నా దేవుడు గుర్తిస్తాడో అప్పుడు నీ జీవితంలో ఏది
తక్కువ కాకుండా చేయగలిగిన సామర్థ్యత కలిగిన వాడు. నేను ప్రకటిస్తున్న యేసు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజులకు సహితము అర్థము కాని పరిస్థితి. ఆమె చూస్తే ఒక వెధవరాలు, ఒక బిడ్డను కలిగి ఉంది. ఎలా వారు పోషించబడుతున్నారంటే వారి చర్యలను నా దేవుడు గుర్తించాడు. గుర్తించినప్పుడు కరువులో కూడా వారిని తృప్తిగా ఆశీర్వదించాలని, పోషించాలని నా ప్రభువు ఆశ కలిగి ఉన్నాడు. తక్కువ కాలేదు. ఆ విధముగా తక్కువ కాకోకుండా ఒక్కొక్క కుటుంబానికి నా దేవుడు తొట్టెలను నింపునుగాక, బుడ్డెలను నింపునుగాక. అలాంటి పరీక్ష నీ జీవితంలో నీ ఎదుట ఉండినప్పుడు ఆ ఎదవరాలు వలె ఒక ఉన్నతమైన విజయము నీవు పొందుదువుగాక. అందరూ మోకరించండి. మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తిన ప్రతి ఒక్కరూ నోరు తెరచి స్తోత్రం 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 స్తోత్రం. సియోను శిఖరము సింహాసనము వరపుత్రులకే వారసత్వము. అయ్యా సియోను శిఖరము సింహాసనము వరపుత్రులకే వారసత్వము. వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటెవా వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటాం. అయా నా స్వాస్థ్యము సదాకాలము నిలిచిదై ఉండాలి. ఆపత్కాలములో సిగ్గునొందరని నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునొందరని, వారు కరువులో కూడా ఇదిగో తృప్తిగా వారు ఉంటారని ఈ వాగ్దానములన్నీ నా బ్రతుకులో నెరవేర్చబడాలి. అయా నా చర్యలను, అయా నిర్దోషములను నువ్వు గుర్తించాలి. నీ ఎదుట నేను ఒక నిర్దోషిగా, ఒక నిండు మనస్సు కలిగిన వ్యక్తిగా నా బ్రతుకు, నా జీవితము కొనసాగలయ్యా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా చేరి వచ్చిన బిడ్డలందరినీ అయా నీ చేతికి అప్పగిస్తున్నాం. వినిన వాక్యానుసరముగా జీవించి ఒక శ్రేష్టమైన ఆశీర్వాదానికి యోగ్యులుగా అయా వారి స్వాస్థ్యము అయా సదాకాలము నిలిచి ఉండునట్లు, వారు ఆపత్కాలములో అయా సిగ్గు నొందక అయా సంతోషించున్నట్లు కృప చూపండి. కరువులో వారు తృప్తిగా ఉంటారని, తృప్తి పొందుతారని మీరు చెప్పారు. అటు ఆశీర్వాదాలకు యోగ్యులుగా మా బిడ్డలను సిద్ధపరచండి. విద్యాభ్యాసము చేయించుని యవన బిడ్డలు అయా ఇంకా మిగిలి ఉన్న ఎగ్జామ్ రాయించుండగా విస్తారమైన కృప, ఒక గొప్ప విజయాన్ని మా బిడ్డలకు, కుటుంబాలకు మీరు అనుగ్రహించండి. అలాగే విద్యాభ్యాసం ఇంకా కొన్ని దినాలు కొనసాగించవలసి ఉన్నది కనుక చిన్న బిడ్డలు స్కూలుకి వెళ్ళుచుండగా అయా అగ్నివేడిమి ఎక్కువగా ఉంది, వడదెబ్బ తగలకుండా బిడ్డలకు కాపుదల అనుగ్రహించండి. మా బిడ్డలు వ్యవసాయ సేద్యాలు, చేతి పని, కూలి పని, సముద్రపు వేట, ఉద్యోగాలు, వ్యాపారాలు ఆశీర్వాదకరముగా మార్చండి. మా ఎదుట ఉన్న ఆరాధనలు దీవెనకరముగా మీరు జరిగించండి. అయా గర్భిణీ స్త్రీలకు సుఖ కాన్పును మీరు అనుగ్రహించండి. అనారోగ్యముతో బలహీనతగా ఉన్న వారికి అయా స్వస్థతను మీరు అనుగ్రహించండి. సువార్త సునాద పండుగ ఉపవాస ప్రార్థనలు జరుగుతుండగా అనేక మంది తండ్రి నీ మందిరములోనికి వచ్చి ఉపవసించి భారము కలిగి క్రమశిక్షణతో బాధ్యత కలిగి ప్రార్థన చేస్తున్నారు. వారిని మీరు గుర్తిస్తున్నారు తండ్రి. అలాగే దూర ప్రాంతములను ఆన్లైన్లో అనేక మంది వీక్షిస్తూ ఉన్నారు, వారిని మీరు గుర్తిస్తూ ఉన్నారు. అలాగే పోస్టర్లు మాకు సమీపించి వచ్చాయి, పరిచర్య ప్రారంభించబడింది. అయా నిండు మనస్సుతో
అయ్యా ఇది నా దేవుని పని అని, ఇది నా చేతితో చేయాలని అన్నవారిని మీరు లేవనెత్తండి. ఒక క్రమ పద్ధతిలో పరిచర్య చేసేవారిని మీరు లేవనెత్తండి. అతి మనస్సు ఒక్కొక్కరికి, ప్రతి ఒక్కరికి మీరు ప్రసాదించమని, దీవించమని, కృప చూపమని అయా నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. అలాగే ఒక్కొక్కటి, ప్రతి ఒక్కటి కూడా అయా ఘనముగా జరగటానికి కావలసిన కృప మీరు అనుగ్రహించండి. అయా పండుగ నీది, మేము నీ వారము, జరిగేది సువార్త పండుగ. ఈ ప్రాంతానికే దీవెనకరముగా, సంఘానికి ఆశీర్వాదకరముగా జరిగించండి. దూర ప్రాంతము నుంచి అనేక మంది దైవజనులు రాకపోకల్లో, అయా ట్రైను ప్రయాణాల్లో, కారు ప్రయాణాల్లో నీ కృప తోడుగా ఉంచమని మీరు మాకు తోడుగా ఉండి ముందుకు నడిపించండి. ప్రతి విధమైన అవసరము క్రీస్తు యేసునందున్న మహిమైశ్వర్యములో మీరు తీర్చమని అడుగుచున్నాము. అయా ప్రతి ఒక్కరూ కూడా అయా ముందుకు వచ్చి ఈ భారాన్ని నేను భరిస్తాను అన్న మనస్సుని అనుగ్రహించండి. అన్న నిండు మనస్సును మీరు అనుగ్రహించి కృప చూపమని చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ హస్తములకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క పరిశుద్ధతయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకలికోటి పరిశుద్ధులకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కృపతోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.